అసలు ఎన్ని డేస్ అయిందో మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఇంకా వెళ్ళే దారిలో అయితే ఈ రోడ్డు మీద పెయింటింగ్స్ అయితే ఎంత బాగా చేస్తున్నారో. అసలు మన హైదరాబాద్ మొత్తం అయితే ఎంత బాగుందో, ఎక్కడ చూసినా కూడా మంచిగా అయితే అన్ని డిజైన్స్ అయితే ఇంకా అన్నీ అయితే వేస్తారు కదా, బాగా అనిపిస్తుంది చూడడానికి. ఇంకా మేమైతే మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. మా వదిన వాళ్ళ ఇంటికి మేము సడన్ సర్ప్రైజ్గా అయితే వచ్చినాం. అప్పటికే మా వదిన కొన్ని ప్రిపరేషన్స్ అలా అయితే ఉంది. ఏంటంటే వాళ్ళ 10th క్లాస్మేట్స్ ఒక ముగ్గురు అలా వస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్. సో వాళ్ళ కోసం అయితే ప్రిపరేషన్స్ అయితే ఫుల్గానైతే వేసింది. ఇంకా మేము వెళ్ళేసరికి ఏంటబ్బా అనుకున్నాండి. ఇంకా వాళ్ళైతే ఇంకా రాలేరు కానీ ఇంకా వాళ్ళ కోసం వెయిటింగ్ అన్నట్టు. వీళ్ళేమో మంచి రిలాక్స్గా అయ్యి టీవీ అయితే చూస్తున్నాను. ఇంకా నేనైతే మళ్ళీ ఒకసారి అలా ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. ఇంకా మా వదిన వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఒక్కొక్కరు అయితే వస్తున్నారు. సో ఈ అక్క అయితే ఇక్కడ పక్కకే ఉంటుంది. సో మా వదిన వాళ్ళ ఫ్రెండ్ అన్నట్టు ఆ అక్క చాలా మంచిది. సో ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అందరైతే వచ్చేసారు. సో ముగ్గురు అయితే వస్తారన్నారు కదా, వాళ్ళ పిల్లలతో అయితే వాళ్ళైతే వచ్చారు. ఎంత బాగా ఉన్నారో అసలు. ఇలా 10th క్లాస్మేట్స్ అలా మంచి మీట్ అవుతే ఎంత బాగుంటుంది కదా. అప్పుడెప్పుడో మనం చిన్నగా ఉన్నప్పుడు అది వేరు. ఇప్పుడు మనం పెద్దగా అయిపోయి ఇంకెవరు ఫ్యామిలీస్ వాళ్ళకి అయిపోయాక కూడా ఇలా అప్పుడప్పుడు కలుసుకుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. అసలు నాకు ఇలా చూడగానే మంచిగా అనిపించింది. మంచి ఇలా వెళ్ళి కలవచ్చు కదా, ఎవరైనా కూడా ఇలా ఉండొచ్చు కదా అనిపించింది. అంత బాగా అనిపించింది. వాళ్ళు మనమే పిల్లలు ఉన్నప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు మనకే పిల్లలు అయ్యారులా అట్లా. ఇంకా వీళ్ళే అన్నట్టు మా వదిన వాళ్ళ ఫ్రెండ్స్. సో ఇంకా వాళ్ళ గ్యాంగ్లో వాళ్ళైతే ఫుల్గా ముచ్చట అయితే చెప్పుకుంటూనే ఉన్నారు, వాళ్ళ చిన్నప్పటి మెమరీస్ అయితే. ఇంకా వీళ్ళని చూస్తుంటే నాకు మా స్కూల్ డేస్ అయితే గుర్తుకొచ్చినాయి. మా ఫ్రెండ్స్ని మేము ఎప్పుడు మీట్ అవుతామో ఏమో తెలీదు. ఇంకా మేమందరం అయితే లంచ్ అయితే చేసేసినాం. సో ఆ రోజు చాలా వెరైటీసే ఉండే. సో అవన్నీ అయితే ఫుల్గా అయితే తినేసినాం. బాగా అనిపించింది ఇలా అందరం. ఇంకా వీళ్ళందరూ కూడా నా సబ్స్క్రైబర్స్ అంట. ఆ విషయం నాకు తెలీదు. రాగానే నన్ను అయితే గుర్తుపట్టి మాట్లాడారు, కానీ నాకు తెలియక నేనే ఏదో అనుకున్నాను. కానీ వాళ్ళే చెప్పారు మేము నీ సబ్స్క్రైబర్స్ అని. సో ఇంకా వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటే నేను వాళ్ళ మాటలన్నీ వినుకుంటూ నేనైతే మెల్లగా అయితే తిన్నాను. బాగా అనిపించింది ఇలా కొత్త వాళ్ళతో అయితే ఉండడం. మంచిగా వాళ్ళు మంచి ఫ్రీగానే అయితే ఉండే నాతోటైతే. సో ఇంకా ఈ అక్క అయితే వెళ్ళిపోయింది. మా రిషి ఈ మధ్య చెస్ నేర్చుకున్నాడు. ఆ విషయం నాకే తెలియదు. అసలు లాస్ట్ టైం రిషి సమ్మర్ హాలిడేస్లో వాళ్ళ అత్త దగ్గరికి వచ్చిండు. సో అప్పుడే నేర్చుకున్నంట మా లల్లితోటి. సో ఇంకా ఈరోజు అయితే లైవ్గా అయితే చూసినా మంచిగా ఆడిండు చెస్ అయితే. బాగా అనిపించింది వాడు నేర్చుకోవడం. ఇంకా మా లల్లి స్కూల్ నుండి అయితే వచ్చేసింది. సో అంతే అండి ఈరోజు నా వ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్.